ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యముని వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం మనలను అధికంగా ప్రేమించి గడిచినటువంటి దినములన్నిటిలో క్షేమమును, నెమ్మదిని, ఆరోగ్యమును ప్రభు మనకిచ్చి ఈ దినం మరల దేవుని స్తుతించి, దేవుని కీర్తించి, ఆయన వాళ్ళ లేఖన భాగములను ధ్యానించుకొనగలుగుటకు ప్రభు మనకి కృపనిచ్చినారు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృప కొరకై ఆయన మనకిచ్చిన నూతనమైన దినమును, దేవుని యొక్క వాత్సల్యమును బట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగాను, దేవునికి కృతజ్ఞులముగాను మనం జీవించే కృపను ప్రభు మనకిచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమున లేఖన భాగంలో మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 8వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ దేవుని ఆత్మ మూలముగా అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. అక్కడ ఏమని వ్రాయబడినదని మనం చూసినప్పుడు, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని అక్కడ వ్రాయబడుతున్నది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, లేఖన భాగంలో దేవుని ఆత్మ అంటున్నది కదా, అయ్యో ఇశ్రాయేలు, నా మాటను నీవు వినిన ఎడల నీకు అది ఎంతో మేలు అని బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మ సెలవిస్తున్నది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎవరితో దేవుడి మాటను సెలవిస్తున్నాడు అనగా, ఇశ్రాయేలు అనగా ఎవరో అతడు అన్యుడు కాదు, దేవుని ఎరిగినటువంటి వాడే, దేవుని యొక్క కృపను రుచి చూచినటువంటి వాడే, దేవుని యొక్క ఆశీర్వాదమును పొందినటువంటి వాడే. ఇతరుని గురించి దేవుని ఆత్మ అంటుంది కదా, నా మాటను నీవు వినిన ఎడల ఎంత మేలు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ చివరి దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనమందరం కూడా దేవుని యొక్క మాటకు, దేవుని ఆజ్ఞకు, దేవుని వాక్యమునకట మనం లోబడేటువంటి వారముగా మనం ఉండాలి. ఆయన మాటను మనం వినినప్పుడట ఆ మాట మనకెంతో మేలును కలుగు చేస్తుందట. ఆ మాటను వినుటను బట్టి ఎంతో కృపను దేవుని దగ్గర మనం పొందుకొనగలుగుతాం. ఆ దేవుని మాటను వినుటను బట్టి ఎంతో ఆశీర్వాదమును దేవుని దగ్గర మనం పొందుకొనగలుగుతాం. ఆ మాటను వినుటను బట్టి ఎంతో దీవెన, ఎంతో మేలును ప్రభు దగ్గర మనం సంపాదించుకొనగలుగుతాం. కానీ ఈ రోజుల్లో అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో దేవుని మాటను వినటం మానివేస్తున్నారు, దేవుని మాటకు లోబడటం మానివేస్తున్నారు. దేవుని ఆత్మ అంటుంది కదా, అయ్యో, దేవుడు అంటున్నాడు కదా, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంతో మేలు, నీకు అదెంతో ఆశీర్వాదము, నీకు అదెంతో దీవెన. దేవుని యొక్క ఆత్మ చెప్పినటువంటి మాటనట, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి సెలవిచ్చినటువంటి మాటలనట మనం నమ్మి, మనం విశ్వసించి, మనం దానికి లోబడినప్పుడు, దాన్ని మనం వినినప్పుడు మనకెంతో మేలును మనం పొందుకొనగలుగుతాం. ఎంతో దీవెనను ప్రభు దగ్గర మనం సంపాదించుకొనగలుగుతాం. ఎంతో ఆశీర్వాదాన్ని ప్రభు దగ్గర మనం సంపాదించుకొనగలుగుతాం. కానీ ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మాటను వినక, దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు విధేయతను చూపక వారు వెళ్ళవలసినటువంటి గమ్యం, ఆ కానాను దేశానికి వారు చేరుకొనలేకపోయారు. వారు అక్కడికి వెళ్ళలేకపోయారు. అరణ్యంలోనే వారు నశించిపోయినట్లుగా బైబిల్ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడమో, ఎప్పుడైతే దేవుని మాటను మనం విసర్జిస్తూ ఉంటామో, దేవుని మాటను ఎప్పుడైతే మనం పెడచెవిని పెడుతూ దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు విధేయతను చూపకుండా ఎప్పుడైతే మనం ఉంటామో, మనం ప్రభు సన్నిధానంలో కృపను పోగొట్టుకుంటూ ఉంటాం, దయను పోగొట్టుకుంటూ ఉంటాం. ప్రభు మన కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని మనము కోల్పోతామట. ప్రభు నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచినటువంటి మేలును మనం పోగొట్టుకుంటామట. అందుకని దేవుడు అంటున్నాడు కదా, నా ప్రజలారా
నా ప్రజలారా, దేవుడు తన ప్రజలతోనే చెప్తున్నారు, అన్యులతో దేవుడు చెప్పటం లేదు. దేవుని ఎరగనటువంటి వారితో ప్రభు అనటం లేదు. నా ప్రజలారా అని ప్రభు అంటున్నాడు. నా ప్రజలారా, నా జనులారా ఆలకించండి. నేను మీకు ఒక సంగతి చెప్పాలి, నేను మీకు ఒక విషయాన్ని తెలియచేయాలి. అది ఏంటి అనగా, మీరు నా మాట విని ఎడల మీకు ఎంతో మేలు. ఈ చివరి దినాల్లో ప్రియులారా, దేవుని మాటకు మనం లోపడగలిగితే, ఆయన మాటను మనం వినగలిగితే, మనం ఎంతో దీవెనను పొందుకొనగలుగుతాం, ఎంతో ఆశీర్వాదాన్ని మనం పొందుకొనగలుగుతాం, నిత్య జీవాన్ని మనం సంపాదించుకొనగలుగుతాం. దేవుని మాటను కాక మనుషుల యొక్క మాటకు లోబడో, లేకపోతే మన స్వంత చిత్తమును అనుసరించి ఎప్పుడైతే మనం నడుస్తామో దేవుని కృపను మనము కోల్పోతాం. ఈ రోజుల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని మాటను కాక, దేవుని మాటకు విధేయతను చూపటము కాక, తమకు నచ్చినట్లుగా తమ హృదయ కాఠిన్యం, తమకు నచ్చినటువంటి వ్యర్థత, తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి రోజున అనేక మంది నడిచేటువంటి వారిగా కనబడుతున్నారు. దేవునికి లోబడలేనటువంటి కఠినమైనటువంటి హృదయం, దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపలేనటువంటి కఠినమైనటువంటి హృదయం, దేవుని యొక్క చిన్న మాట, దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడలకు లోబడలేనటువంటి కఠినమైనటువంటి హృదయాలను రోజున అనేక మంది కలిగి ఉంటున్నారు. దేవుని ప్రజలే కలిగి ఉంటున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, మనం ఇంకా లోబడకపోయినా, మనం ఇంకా దేవునికి ఆయన మాటను వినకపోయినా కూడా ప్రభు అంటున్నాడు, మీరు నా ప్రజలే, మీరు నా జనులే, నేను రక్షించుకొని నేను పిలుచుకున్నటువంటి వారు కనుక, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నాన్న కనుక, నేను మిమ్మల్ని రక్షించుకొని నాన్న కనుక, దేవుడు అంటున్నాడు కదా, నా జనులారా, నా ప్రజలారా, నా మాటను విన్నట్లయితే మీకు ఎంతో మేలు అని ప్రభు అంటున్నాడు. ఈరోజున దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం, ఈరోజున దేవుని వాక్యముని వినిచినటువంటి మనందరి జీవితాల్లో దేవుని మాటకు మనం లోబడినప్పుడు, దేవుని మాటగా చెప్పేటువంటి దైవజనుని యొక్క మాటను మనం వినినప్పుడు, మనం వారికి లోబడినప్పుడు, మనం దేవుని వాక్యానికి లోబడినప్పుడు మేలు పొందుకొనగలుగుతాం, దీవెన పొందుకొనగలుగుతాం, కృపను పొందుకుంటాం, నిత్య జీవాన్ని మనం సంపాదించుకొనగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి, దేవుని మాటను వింటూ ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మేలును పొందుకున్నట్టుకు ప్రభు మనకందరికీ కృపనిచ్చునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు సెలవు ఇచ్చినటువంటి నీ వాక్యమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ మాటను వినినట్లయితే మాకెంతో మేలు కలుగుతుందని, ఎంతో దీవెనను మేము పొందుకొనగలుగుతామని, నీ ఆజ్ఞకు, నీ ఉపదేశమునకు, నీ చిత్తమునకు, నీ యొక్క మాటలకు మేము లోబడినప్పుడు మాకెంతో మేలు పొందుకుంటాం, ఎంతో దీవించబడగలుగుతామని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. అట్టి విధముగా మా ఆత్మీయ జీవితాల్లో నీకు లోబడినట్లుగా, నీ మాటకు లోబడినట్లుగా, నీ సేవకు నీ మాటకు లోబడినట్లుగా, నీ వాక్యానికి లోబడినట్లుగా, నీ ఆజ్ఞలకు, నీ కట్టడలకు మేము లోబడుతూ మేలు పొందుకుంటూ దీవించబడుతూ నీ రాజ్యం కొరకు సిద్ధపరచబడటానికి కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి, ఈ దినమంతా వారి జీవిత కాలమంతా నీ కృపాక్షేమములను వారికి తోడుగా ఉంచి, ఈ దినమంతా వారి రాకపోకలను నీ కృపను తోడుగా ఉంచి, వారు చేసిన పన్నుబాట్లలో నీ రెక్కల చాటున వారికి ఆశ్రమను కలుగు చేసి, ప్రతి పనిని మీరు ఆశీర్వదించి, వెళ్తున్న ప్రతి స్థలములో వారికి ఆశీర్వాదమును దీవెనను కలుగు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అటు కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.